రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టూరిజం రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఈ కార్పొరేషన్ను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. టూరిజానికి సంబంధించిన రాష్ట్రమంతా పర్యటిస్తామన్నారు. టూరిజం రంగంలో జరిగిన అవకతవకలను కూడా సరిచేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నోకసాని బాలాజీ గారు, డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు మనతో. ఆయన సార్ ఈరోజు టూరిజం చైర్మన్గా నియమితులయ్యారు. సార్ చెప్పండి, మీరు థ్యాంక్ యూ. గతంలో టూరిజం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఏది చేయకుండా నాంచి కొన్ని అవకతవకలు జరిగించారు. మీరు వచ్చిన మీ పాలనలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? ఒకటి, బాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చి కార్పొరేషన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఇది. వారి ఆలోచనల మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో బాబు గారు 14-19 మధ్య గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు తీసుకెళ్లారు. ఈ 5 సంవత్సరాల్లో దీన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. రెండోది, డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మేము అందరం కలిసి కూటమిగా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్గా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అట్లాగో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిధులు సమీకరించడంలో వారు దాంట్లో నిష్ణాతులు, వారి సహకారం కూడా ఉంటుంది. నా వరకు ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యాల మేరకు ఈ కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్ళటం, ఎక్కడైనా డిఫంక్ట్ అయ్యి పనిచేయకున్నటువంటి కొన్ని చోట్ల చూసాం. ఈ హరిత హోటల్స్ ఎన్ని ఉండేవి, టూరిజం కింద ఉన్న హోటల్స్ బ్రహ్మాండంగా ఉండేది. ఒకప్పుడు చక్కటి భోజనం అందించేవాళ్ళు. జనం ఎక్కడెక్కడ ఏదైనా ప్లేసులకి వెళ్తాం, మధ్యలో ఉండే హోటల్స్ వారి అక్కడ రెస్ట్ తీసుకోవడం కానీ, హోటల్స్లో ఉండటం, అక్కడే భోజనం చేయటం. ఇప్పుడు పోతే కనీసం టీ కూడా తాగలేని పరిస్థితి. ఉదాహరణకు శ్రీశైలం పోతున్నాం, ఆ దోరణాల దగ్గర హరిత నిలయాలు ఉండేది. ఇప్పుడు ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అసలు మరీ ఈగలు తోలుకుంటూ ఉన్నాయి. అలాంటి వాటిని ఏదైతే రాష్ట్రం అంతా పర్యటిస్తామో, ఎక్కడెక్కడ ఏముందో నేను కూడా స్టడీ చేయాలి. సో దీని కింద ఏమేమి ఉన్నాయి, ఏం చేయడానికి అవకాశం ఉందో ఇప్పుడే అధికారులతో కూడా మాట్లాడడం మొదలుపెట్టాను. ఇవాళ వరల్డ్ టూరిజం డే కాబట్టి బాబు గారు కూడా, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. వారితో కలిసి పాల్గొందామని ముందు వచ్చి ఆఫీసులో కూడా పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నాను. మరి ఒక 2-3 రోజుల తర్వాత బాధ్యతలు తీసుకొని పూర్తిగా దీని మీద సమగ్ర అవగాహన చేసుకొని నా వరకు నేను ఏం చేయడానికి అవకాశం ఉందో అది స్టడీ చేస్తాను. రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో అవసరమైతే పర్యటించి వాటన్నిటిని ఫిజికల్గా చూడాలి. ఏం జరుగుతుంది, ఏం జరగలేదు, ఎక్కడ నాశనం చేశారు. సో డెఫినెట్గా దీన్ని గాడిలో పెడతాం. మీరు అన్నట్టు అవకతవకలు అలాంటివి ఉన్న వాటిని కూడా సెటరేట్ చేస్తాం. మా ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం ఇన్ ద సెన్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం, ఎటువంటి అవకతవకలు ఉండవు, అవినీతి ఉండదు, చక్కగా పనిచేసుకుంటూ పోవటం. బాబు గారు నేను వరదల్లోనే చూపించారు ఆయన యొక్క విజన్ ఏంటి, ఆయన కమిట్మెంట్ ఏంటి, ప్రజల ఎడల ఆయనకు ఉండేటువంటి ప్రేమ ఏంటి. అంత కష్టం వస్తే కూడా 10 రోజులు ఆయన ఉండి ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు, ఆ ఉపశమనం కలిగించారు. అదే వరదలు అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే సహాయం ఉందో ఆ అందించడంలో కానీ, ఆ 10 రోజులు ఆయన చేసిన శ్రమ కృషి ఇవన్నిటిని చూసిన జనం నిధులు ఇవ్వడానికి కూడా బాగా బ్రహ్మాండంగా నిధులు ఇస్తారు. అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్కి కూడా ఈ పీపీపీ విధానంలో లేదా కొంతమంది ముందుకు వస్తున్నారు. నాతో చాలామంది ఇప్పటికే మాట్లాడుతున్నారు, నిధులు మేము అందజేస్తాం, మాకు అవకాశం ఏంటని. ఇక్కడ ప్రొసీజర్ ఏది ఉందో దాని ప్రకారం ఫాలో అవుతాం. అట్ ది సేమ్ టైం అందరికీ ఎక్కడ కూడా ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా, హడిల్స్ కాకుండా వేగవంతంగా అవసరమైతే గంటల్లో స్పందించి వాళ్ళ ఫైల్స్ డిస్పోజ్ చేస్తూ, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సహకారం తీసుకుంటూ ఈ పీపీపీ విధానంలో కానీ, ప్రభుత్వం నుంచి నిధులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగో కేంద్ర ప్రభుత్వం మేమంతా కలిసిమెలిసి ఉండేటువంటి కూటమి కాబట్టి వారి సహకారం ఉంది. ఆల్రెడీ కొన్ని డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. బాబు గారు కొన్ని డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దాని మేరకు త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ అవుతుంది. ఆ మేరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తాం. టూరిజం కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో
ఒక అద్భుతమైన వినూత్నమైన పోకడతో ముందుకు తీసుకెళ్తాం. బాబు గారు కోరుకున్న విధంగా వారి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం అందుకుంటాం తెలియదు, కానీ కృషి చేస్తాం. ఆయన చెప్పిన నిర్దేశించిన లక్ష్యాల మేరకు కష్టపడి పనిచేసి కార్పొరేషన్ టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఇది కంటెంట్ మాత్రం తీసుకొస్తాను, కృషి చేస్తాం. సార్ అట్లాగే సార్ ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది రేపు 3వ తారీఖు నుంచి. మీ సైడ్ టూరిజం నుంచి ఏమేమి బోట్లు పెడుతున్నారు, కొన్ని ఏర్పాట్లు టూరిజం సంబంధించి మీరేమి ఏర్పాట్లు చేస్తున్నారు? అది వాటి మీద నేను స్టడీ చేయాల్సి ఉంది, డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తాం. ఈరోజు ఆఫీస్కి వచ్చాను, అధికారులు కూడా వీళ్ళ వరల్డ్ టూరిజం డే కాబట్టి ఆ పనుల్లో కొంచెం అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంకాలం ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయటం అవన్నీ. సో అది అయిన తర్వాత రేపు కూర్చొని ఆ నవరాత్రులకు సంబంధించి టూరిజం నుంచి ఏమేం చేయడానికి అవకాశం ఉంది, ఏం చేయాలి, ఇంకేది చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, టీడీపీ హయాంలో ఏని అవతావకలు జరగకుండా నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ టూరిజంగా తీర్చిదిద్దాలని నోకసాని బాలాజీ గారు నెంబర్ 1 న్యూస్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయితో సురేంద్ర, విజయవాడ నుంచి.